మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని విద్యా మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి లోకేష్ నేడు ఉండవల్లి నివాసంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. 2024 ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంట్ గా ఉన్న శేషగిరిరావు వీరోచితంగా పోరాడి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచారు. 2 నెలల క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు. మా భర్త పేరు నంబూరి శేషగిరిరావు గారు. 2 నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. కలిసామండి. మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు. మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము. ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు. మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. పార్టీ గురించి చేసినందుకు నా భర్త నంబూరి శేషగిరిరావు గారి గురించి చాలాసార్లు అడిగారు. పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి, కలిసిన విధానం కానివ్వండి, నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం, చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు.